ఒకసారంట భగత్ అయ్య గారు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు భగత్ అయ్య గారిని కశ్మీర్ గురించి చెప్పమని చెప్పారంట. భగత్ అయ్య గారు చాలా చాలా చెప్పాడంట కశ్మీర్ గురించి, ఆయనకు తెలిసిందంతా చెప్పాడంట. తర్వాత భారతదేశానికి వచ్చి కశ్మీర్కి వెళ్ళాడంట. కశ్మీర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆయన చాలా సిగ్గుపడ్డాడంట. అయ్యో, నేను దగ్గరుండి చూసింది చాలా గొప్పగా ఉంది కదా, నేను చెప్పింది చాలా తక్కువగా ఉంది అని చాలా సిగ్గుపడి రిగ్రెట్ అయ్యాడంట. నేను ముందే చూసి దీని గురించి ఇంకా బాగా చెప్పుదును కదా అని అనుకున్నాడంట. అలాగే మన దేవుడు కూడా అంతే. మనకు తెలిసింది మనము చెప్తాం, మనకు తెలిసింది మనము ఆలోచన చేస్తాం. కానీ ఆయన అధికము కలిగిన దేవుడు, ఆయన జ్ఞానంకు నాకు మితి లేదు, ఆయన శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయగలుగుతాడు. కానీ విశ్వాసం బట్టి, మరి నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి బైబిల్లో ఒక మంచి మాట ఉంది, యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడని ఉంది. చాలాసార్లు మనము ఆ ఎంతో ప్రేమ గురించి మనకు తెలీదు. ఎంతగానో ప్రేమించాడు, కొంచెం ప్రేమించలేదు, ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన గొప్పతనానికి మితి లేదు. నిన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. సో నీవు ఆయన గొప్పతనం రుచి చూసి తెలుసుకో. రుచి చూడమంటున్నాడు దేవుడు ఈరోజు మనందరినీ కూడా. ఆయన శక్తిని రుచి చూడమంటున్నాడు, ఆయన జ్ఞానాన్ని రుచి చూడమంటున్నారు, ఆయన గొప్పతనాన్ని రుచి చూద్దాము.